నేస్తమా ప్రభుని చేరు మిత్రమా పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది ఏ దినమందైనా ఏ క్షణమైనా ఏ దినమందైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా వాడిపోతుంది నేస్తమా రాలిపోతుంది నేస్తమా వాడిపోతుంది నేస్తమా పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది గురించి మరియు ఆ కుటుంబం ఆదరణ కొరకు మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు రాజు పాస్టర్ గారు కొన్ని మాటలు వారు చెప్పుచుండగా మనమందరం కూడా విందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ క్రీస్తు పేరిట శుభాభివందనం తెలియజేయుచున్నాను. జేరిపోతుల పవిత్రమ్మ గారు, పోచమ్మ గారు ఈ రోజున చనిపోయింది. అది మనకందరికీ తెలిసిన విషయము. దేవుని వాక్యం చనిపోయిన తర్వాత ఏ రీతిగా అది అద్భుతమైనటువంటి దేహము శరీరము ఆ విత్తనంలోకి వెళ్ళి మొలక బయటకు వస్తుందో, అదే రీతిగా మనిషి చనిపోయిన తర్వాత మనిషినిలో ఉన్నటువంటి ఆత్మ అది మహిమ దేహాలను ధరించుకోవలసినటువంటి ఒక రోజు ఉంటున్నది. అదే యేసుక్రీస్తు రెండవసారి భూమి మీదకి వచ్చినప్పుడు చనిపోయినటువంటి ప్రతి ఒక్కరి ఆత్మలు మహిమ దేహాలను ధరించుకుంటాయని పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియజేయుచున్నది. కాబట్టి యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఆయనను ప్రభుగాను రక్షకునిగాను విమోచకునిగాను నమ్మి విశ్వాసం ఉంచిన ప్రతి వారు ఒక రోజున యేసుక్రీస్తు రెండవసారి భూమి మీదకు వచ్చిన సమయంలో వారు మహిమ దేహాలను ధరించుకుంటారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియజేయుచున్నది. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తున్నది. ఓ అవివేకి, నువ్వు నిత్తినది చనిపోతేనే కానీ ఏ రీతిగా అది బ్రతకదో అలాగనే ప్రతి మనుష్యుడు ఒక రోజున మహిమ దేహాలతో తిరిగి లేస్తారని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి బ్రతికి ఉన్నప్పుడే యేసుక్రీస్తును ప్రభుగాను రక్షకునిగాను విమోచకునిగాను అంగీకరించి విశ్వసించి యేసు ప్రభుని నీ ప్రభువుగాను స్వీకరించినట్లయితే యేసుక్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు నిన్ను తన మహిమతో నింపి పరలోక రాజ్యంలో ఉండే అవకాశాన్ని అనుగ్రహిస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. అట్టి రీతిగా నువ్వు విశ్వాసం ఉంచాలని ఈ యొక్క సమాధి కార్యక్రమం ద్వారా మీకు దేవుని యొక్క సువార్తను తెలియపరుస్తున్నాము. అట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి మాట మన వినికిలో దీవించును గాక. ఆమేన్. చిత్రమైన సంతాలోకము చిత్రమైన సంతాలోకము పరదేశులము ప్రియులారా మన పురమిదిగా దిప్పుడు నిజముగా పురమిదిగా దిప్పుడు నిజముగా సడలిన చందము సదగోల
సడలిన చందము అంతయు సాగునగున్ నిజముగా అంతయు సాగునగున్ నిజముగా ప్రదేశులలో ప్రియులా